ఎప్పుడైతే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఒత్తిడి నుంచి బయటపడిద్దో, నీ రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. ఆందోళన కూడా వెనక్కి తిరిగిద్ది. నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా నీ ముఖంలో కనపడే టెన్షన్ బట్టి ఎక్కువ ఎగబడతారు. నువ్వు ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ తిరిగి వాళ్ళ మధ్యలో ఇంత దేవాగున్నాడంటే మొత్తానికి ఏదో ఉందలే, మనం తొందరపడకూడదు అనుకుంటాడు. తెలివి లేదు, పాడు లేదు, అంతా దడ, అంతా ఆయాసం. వాడు వచ్చి చేసేది ఏందో చచ్చేది ఏందో తర్వాత సంగతిగా నీడు ముందే చెప్తాను, నేను అవమానం తట్టుకోలేను, నేను బతకలేను. నీ బొంద పిచ్చి మొహం ఎన్నిసార్లు చెప్పాలి? చేస్తే చెయ్యని, అవమానం చేయని, రోడ్డుకు లాగని, హేళన చేయని, నిందల పాలు చేయని. మరి రేపు తిరిగి నిన్ను దేవుడు రెండంతలుగా దీవించిన తర్వాత నువ్వు సాక్ష్యం చెప్పాలంటే మరి అలాంటివి ఉండాలి కదా. మరి లేకపోతే ఏం చెబుతావు? సాత్వికం ఏం చెబుతావు? రేపు నేను ఫస్ట్ నుంచి బాగున్నాను, తర్వాత కూడా బాగున్నాను అని చెబుతావా? ఏం చెబుతావు? నిందలు, అవమానాలు, హేళన, తిరస్కారం ఇవన్నీ రేపు మనం సాక్ష్యం చెప్పడానికి పురస్కారాల్లాగా మారిపోతాయి. కలత చెందొద్దు బిడ్డ.